హలో ఎవరివన్, వెల్కమ్ టు పిస్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ అయితే మెకానిక్ రాకీ మూవీ గురించి. సో మనందరికీ తెలిసినంత విస్పెక్షన్ ఆల్రెడీ 2024లో 2 మూవీస్ వచ్చాడు. ఇది థర్డ్ మూవీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ మెకానిక్ రాకీ. సో మెకానిక్ రాకీ ట్రైలర్స్ అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే మొత్తం అవుట్ అనమాట. సో ఈ మూవీ అయితే November 22 అంటే ఈ వీక్ రిలీజ్ అవుతుంది. సో మొత్తం మీద ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ మీటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గో విత్ ట్రైలర్ ఫస్ట్. నువ్వేం ఫికర్ చేయకు నానా, ఎట్లయినా సివిల్ ఇంజనీర్ అయిపోతా నేను. ఏంటి సివిల్ ఇంజనీర్? కంప్యూటర్ సైన్స్ చదివి నానా ఈడు మా అబ్బాయి దేనికి పనికిరాడు. నువ్వు పక్కా ఫుల్ గా డ్రైవింగ్ నేర్పుతావు కదా? లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ ఇరిటేట్ అయిపోతాడు. ఇది రైట్, ఇది లెఫ్ట్, అంతేగా. ఇందులో నా తప్పేముంది? కావాలంటే నీకు డ్రైవింగ్ ఇట్లా ఇట్లా నేర్పించేస్తా. డే అండ్ నైట్, పిక్ అండ్ డ్రాప్ అన్ని. అండ్ నో ఫనీ బిజినెస్. ఓన్లీ లవ్ బిజినెస్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇప్పుడు ఇది దేనికి? అంబేద్కర్ జయంతి. హలో మేడం, నీ రొమాన్స్ అయిపోతే పాతిక తీసుకుని బయలుదేరండి. 3 లెక్క పెట్టే లోపు గేటు లోపల ఎవడన్నా కనిపిస్తే ఒక్కొక్కడి గుత్తి గోల్ అయిపోతే ఒక్కొక్కడి ఇంజన్ తీసి గూష్మాండంలో బిగిస్తా. ఎట్టుంది బండి? కొంచెం ఎరుపు ఎక్కువైనట్లేదు. కస్టమర్లను ఎర్రెక్కియాలంటే ఈ మాత్రం ఎరుపు ఉండాలి. ఆ సైలెన్స్ చెప్తాను ఆన్సర్. విశ్వక్సేను ఈ మూవీతో పక్కా కమర్షియల్ హీరో అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు అని నాకు గట్టిగా తెలుస్తుంది. ఆయన తీసినవన్నీ కమర్షియలే కదా, ఒక గామి తప్పితే. పంచ్ డైలాగులు ఇప్పుడు అంటారు, ఇప్పుడు 4 సినిమాలు 4 ఫైట్స్ 4 కామెడీ సినిమా అంటారు. కమర్షియల్ మీటర్ పెట్టుకుని మళ్ళీ ఒక 5-10 ఏళ్ళు వెనక వెళ్తా అనిపిస్తుంది. అంటే అదే ఆల్రెడీ చెప్పబోతున్నాను నేను కూడా. ఏందంటే అదే అర్థమైంది. ఇప్పుడు మనోడు కమర్షియల్ హీరో అవుదాం అనుకుంటాడు, కానీ కమర్షియల్ కాన్సెప్ట్ అంటే నాకు ఇక్కడ ఈ ముగ్గురు మూవీ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేసే వాళ్ళని పెట్టుకొని మాట్లాడలేక నేను ఏం చెప్పాలో చెప్పలేకున్నాను నేను actually. చెప్పండి. కాదు బ్రో, ఇప్పుడు మాకంటే ఎక్కువ బెటర్ పొజిషన్ లో ఉండేది ఎవరు? ఆడియన్స్. సో ఆడియన్స్ రియాక్షన్ మాకు కావాల్సింది. మేము యాజ్ ఎ టెక్నీషియన్ గా చూస్తాం సినిమాని. ఆడియన్ ఏమి చూస్తున్నాడు, ఏమి అంటే ఎలా అర్థం చేసుకుంటాడు అనేది ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ పాయింట్, అంటే వాల్యుబుల్ పాయింట్ అది. ఆబ్వియస్లీ మాకంటే ఎక్కువ మీ రెస్పాన్స్ మాకు కావాల్సింది. మీరు ఏం చేసినా మీకోసమే కదా. సో నాకైతే నువ్వు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చావు మాట్లాడడానికి. ఖచ్చితంగా ఈ ట్రైలర్ విషయానికి వస్తే నాకైతే ట్రైలర్ పెద్ద ఎగ్జైటింగ్ గా అనిపించలేదు యాక్చువల్ గా. నాకు మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏమంటే, నాకు విశ్వక్సేన్ లుక్స్ తో అంటే మేబీ సినిమా మార్చట్లేదు సేమ్ మళ్ళీ. అంటే ఒక టైప్ లో నాని సినిమాలు ఉండేవి. ఈ సినిమా ఈ సీన్ ఏ సినిమాలో అంటే చెప్పగలిగేయాలంట, ఎందుకంటే అదే స్టీరియో టైప్ ఉండేది. ఇప్పుడు సేమ్ విశ్వక్సేన్ అదే ఉందన్నమాట. నాకు తిరిగి పాగల్ సినిమా చూస్తున్నానేమో, పాగల్ ఇది చూపించి పాగల్ ట్రైలర్ అంటే ఓ అవునేమో పాగల్ ట్రైలర్ ఏమో అని చూసేవాను అనమాట. సో అలాగుంది. టెక్నికల్ గా కొంచెం అంటే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆడియన్స్ రెస్పాన్స్ కనుక్కొని తర్వాత మనం టెక్నికల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆయన చెప్తే దాన్ని బట్టి, అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు, వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ పీపుల్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని తెలిస్తే దాన్ని బట్టి వీ కెన్ స్పీక్ తర్వాత బ్రేక్ ఉంది. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు ఒక రొటీన్ కమర్షియల్ సినిమా ఫ్లాప్ అవ్వబోతున్న ఒక కమర్షియల్ సినిమా ట్రైలర్ చూసినట్టుగా నాకు అనిపించింది. ట్రైలర్ చూస్తే పుష్కలంగా ఫ్లాప్ అయ్యేది. అవ్వబోతున్న ఒక కమర్షియల్ సినిమా ట్రైలర్ చూసినట్టు నాకు అనిపించింది. మనం కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కనిపిస్తుంది ట్రైలర్ లో. మా దగ్గర అన్ని ఉన్నాయని చూపిస్తారు, కానీ యాక్చువల్ గా వెళ్తే అంత ఉన్నదే తీసుకొని వచ్చి మళ్ళీ పాచెందుకాయ పెట్టి అదే పెట్టి అదే చూపిస్తారు అనమాట. సో నాకైతే ఇంప్రెషన్ అది వచ్చింది. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఈ ట్రైలర్ ఎలా ఉన్నా కూడా సినిమా బాగుండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే అనుకుంటాను. కానీ ట్రైలర్ అయితే కనిపించడానికి మాత్రం అలాగే కనిపిస్తా ఉంది అనమాట. సో అది నా ఒపీనియన్. సారీ, విశ్వక్సేన్ కి ఏదో తన ఫిల్మోగ్రఫీతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అయితే పెట్టుకున్నాడు అనమాట. మేబీ ఉన్నాయి ముందేమో, రిలీజ్ ఫంక్షన్ అంతా వస్తున్నారు యాక్చువల్ గా. సో ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉన్నట్టుంది. ఈవెన్ జపాన్ నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు రీసెంట్ గా. సో తనకి ఫ్యాన్ బేస్ లేదు, ఒక వీడియో ఉంది, జపాన్ నుంచి ఒక ఫ్యాన్ వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది అనమాట. సో మెయిన్ ఏమంటే మనం ఇచ్చే కంటెంట్ కి
మనం చేసే అతికి సంబంధం ఉండదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ నిన్న ప్రీలీజ్ ఫంక్షన్ చూసుకుంటే కూడా వేరే లెవెల్లో మాట్లాడాడు యాక్చువల్గా. బట్ స్టిల్ అంటే ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ ఉంది, మీనాక్షి చౌదరి ఉంది, అండ్ సునీల్ ఉన్నాడు ప్యాడింగ్ లో. సో ఇంతమంది యాక్టర్ పెట్టుకుని ఇలాంటి కంటెంట్, ఇలాంటి అవుట్పుట్ ఎందుకు, ఇంకేదైనా బెటర్ గా తీసిండొచ్చు కదా అనిపించింది అన్నమాట ట్రైలర్ అయితే. సో గిరీష్ అన్నట్టు ఒక రెగ్యులర్ రొట్ట కమర్షియల్ సినిమా అయితే వస్తుంది అంతే. నాకు నచ్చిన ఐటమ్ ఏమంటే ద ఓన్లీ థింగ్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, జేక్స్ బిజాయ్. సో నాకు పర్సనల్ గా ఆయన చాలా బాగా ఇష్టం అనమాట మ్యూజిక్ లో. సో ఈ మధ్య సరిపోదా శివరంలో చిత్త కొట్టేశాడు అనమాట. సో అతని మ్యూజిక్ అయితే అదొకటే నాకు ఈ లైఫ్ ఈ మూవీకి. విశ్వక్షేణ్ని పెట్టుకున్నందుకు మనోడేంది వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఒక ఇంప్రెషన్ అనేది తీసుకొస్తాడు సినిమాకి. సో అదే మనోడు చేస్తున్నాడు. ఇంకోటి ఏంది, మీరు లుక్స్ అన్నారు కదా, మనోడు పలక్నామా దాస్ నుంచి ఇప్పటి వరకు ఒకటే లుక్స్ లో ఉన్నాడు, అది మార్చడానికి స్కోప్ లేదు. ఇంకోటి ఎందుకు మార్చలేకపోతున్నాడు అంటే, ఇండస్ట్రీలో హీరోల కొరత చాలా ఉంది బ్రో. నువ్వు ఒక సినిమాలో చిన్నగా లైమ్ లైట్ లోకి వస్తే నువ్వు హీరో ఇంకా పెద్ద ప్రొడక్షన్ పట్టేసుకుంటాయి, నీకు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ ఎగ్జాంపుల్ కిరణాపురం 3 నెలలకు ఒక సినిమా రిలీజ్ అవుతుందనే ట్రోల్స్ కూడా అయినాయి మనోడి వల్ల. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, మనం చేస్తాం కదా డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అని చెప్పి, అలాగే డే ఒక షూటింగ్ లో ఉంటారు, నైట్ ఒక షూటింగ్ లో ఉంటారు, లుక్స్ మారవు, ఒకటే లుక్ లో ఉంటారు. అంటే కొంతమంది యాక్టర్స్ ఏం చేస్తారంటే, దే టేక్ టైం. ఒక సినిమా మనకు ప్రాపర్ పడితే సెకండ్ సినిమాకి టైం తీసుకొని దానికి చేంజ్ ఓవర్ వస్తుంది, చేంజ్ ఓవర్ మేక్ ఓవర్ చేసుకొని దానికి టైం ఇచ్చి ఒకటే సినిమా చేస్తారు, 1 by 1 చేస్తారు. సో అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు ఒకటే లుక్ లో ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే కంటిన్యూటీ సీన్స్ వస్తాయి. ప్యారలల్ గా 2 షూట్స్ చేయడం వల్ల, అందువల్ల మీకు లుక్స్ మారవు. దట్టు మనోడు ఇంతవరకు బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, బాడీ మీద ఇంకా చేయబోతారు అంతే, ఇంకా చేయబోతాడు అంతే. అయిపోయాడు. అదే అది ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుందంటే, ఇంక జనాలు మరీ ఘోరంగా తిడుతున్నారు మనల్ని, ఇంకా మారాలి అనుకుంటే, ఎన్టీఆర్ రాఖీ స్టేజ్ లో చేశాడు ఆ పని. రాఖీ మూవీలో ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు అని చెప్పి, రాఖీ తర్వాత యమదొంగ తీసినట్టున్నాడు చేంజ్ ఓవర్ తీసుకొని. సో అంత పీక్స్కి వెళ్ళిన తర్వాతే చేస్తాడు విశ్వక్షేణ్ కూడా అంతే నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండడం వల్ల ఒక సినిమా చేస్తున్నప్పుడే ఇంకో సినిమా కూడా ఒప్పేసుకుంటున్నారు, దానివల్ల చేంజ్ మేక్ ఓవర్ కి టైం ఉండట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం అని నేను అనుకుంటా. అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ అవి. ఎందుకంటే ఇంతకుముందు మనం లుక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ పాయింట్ ఇప్పుడు చెప్తాం. మెకానిక్ రాకీ అంటే నాకు ఒకటి ఉంటుంది. అంటే హీరోకి అనేది 2 విధాలు ఉంటుంది. ఒకటి కొంచెం ఎస్టాబ్లిష్ తర్వాత తను ఏందో ప్రూవ్ చేసుకోవాలి, అంటే తను ఇంకా బెటర్ అవ్వాలి. సో ఇదొకటి ఉంటుంది. ఇంకొకటి ఇది ఉంటుంది అంటే, మనం లైమ్ లైట్ లో ఉన్నాం, మన సినిమాలు ఏదో ఆడుతున్నాయి, సంపాదించుకోవచ్చు, అయిన సంపాదించుకుందాం, ఎన్ని సినిమాలు సినిమాలు చేసేద్దాము, ఒప్పుకుందాం, డబ్బు సంపాదించుకుందాం. అంటే విశ్వక్సేన్ నాకు తెలిసి ఈ జోన్ లో ఉండిపోయినాడు. ఏదో తీస్తున్నాం, ఆడుతున్నాయి, వస్తున్నాయి, మన డబ్బులు మనకి అవుతున్నాయి, చూస్తున్నాం. ఇది కాదు కదా. అంటే జనాలకు నువ్వు రీచ్ అవ్వాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేవు, అక్కడే ఉండిపోతావు నువ్వు. సో మేబీ ఈ జోన్ లోనే అంటే అది ఒక్కరు కాదు బ్రో, చాలా మంది ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్ అంటే అప్కమింగ్ హీరోస్ లో కూడా ఆ మిత్ ఉంది. ఇప్పుడు రామ్ తీసుకోండి, రామ్ అంటే మన లవర్ బాయ్, కొంచెం చాక్లెట్ బాయ్ అది అనుకుంటాం కదా. విస్మార్ట్ శంకర్ హిట్ అయ్యేటప్పటికి మనోడు క్లాస్ సినిమాలు చేయడం మానేసాడు. బ్యాక్ టు బ్యాక్ రగ్గుడ్ లుక్, ఆ మాస్ సినిమాలు చేసుకొని ఆ మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలి, ఆ కమర్షియల్ బి సెంటర్లు సి సెంటర్లు వెళ్ళిపోయి మనం బీభత్సని హిట్ కొట్టి కమర్షియల్ హీరో అయిపోవాలనేది ప్రతి ఒక్క హీరోకి ఉంది. కాకపోతే ఈ హరి బరిలో ఏమైతుందంటే, స్క్రిప్ట్ సెలక్షన్ దగ్గర వాళ్ళు ఓన్లీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ మాత్రం వింటున్నారు తప్ప హోల్ స్టోరీ వినట్లేదు. జరుగుతుందేమో అనిపిస్తుంది అంతే. రెగ్యులర్ రోడ్ సినిమా. సో మనిషి ఈచ్ 20. సో మీ స్కోర్ చెప్పొచ్చు. గిరీష్ ఎంత 20కి? అంటే 1 minute ఉంది. 1 minute ఉందా? ఓకే, నాకు స్కోర్ 20కి వచ్చేసి 8 out of 20 అబ్బా. ఓ నేను అదే 7. నేను 10 ఇస్తా. పర్లేదు, అంటే ఏదో కామెడీ సెన్స్ ఏదో ఉన్నట్టుంది. యాక్చువల్లీ 2.0 మనకి అది రివీల్ అవుతుంది. సో ఆ ఓల్డ్ ని బట్టి ఒక 10 అని ఇవ్వచ్చు అనిపిస్తుంది. సో నేను కూడా 12 ఇస్తా. సో ఓవరాల్ గా అయితే
47/100. ఓకే సో సినిమా మీద అయితే జనాల వరకు లైఫ్ లేదు. సో హోప్ మన ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ గా ఉండి సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. అదే నా టిఎఫ్ఐ అమ్మానిగా ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయ్యి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదే సగటు టిఎఫ్ఐ అమ్మాని కోరుకుంటాం. ఎప్పుడు అదే అనమాట. యా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిక్చర్ లైట్. కీప్ వాచింగ్.